హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ క్యూ న్యూస్ కి స్వాగతం. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాల వార్తలతో పాటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న నేటి మాట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది విలీనమా, విమోచనమా, విద్రోహమా, స్వతంత్రమా, రంగురంగుల రాజకీయాలు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో సామాన్యుడికి అర్థం కాక తల మునకలైపోతున్నాడు. ఎన్నో ఏండ్ల నుంచి వీడని పీఠముడికి నిజం ఇంకెప్పుడు గుప్పమంటుంది. అస్తిత్వపు వెతుకులాటలో అసువులు బాసిన వీరుల నెత్తుటి సంతకం, మట్టి మనుషుల ఆత్మ గౌరవం సాక్షిగా నింగికి ఎగిసిన విజయ పతాకం. నిరంకుశత్వ పాలన ఇంకా చెల్లదు అంటూ చరిత్రను తిరగరాసి గడీలల్లో వణుకు పుట్టించిన వీరుల కథలు ఏమయ్యాయి? ఇప్పటికీ వెట్టి చాకిరి చేయించుకుంటున్న ఆనవాళ్ళు, కులాల తీరుగా విభజించి పాలిస్తున్న పాలకులు నేటి రాజకీయాలకు అద్దం పట్టే సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. పేదోడి జీవితాల్లో వెలుగులు నిండని స్వతంత్రమే రాజ్యమేలుతుంది. బడుగు బలహీన వర్గాల తల రాతలు మార్చలేని రాజకీయాలే వర్ధిల్లుతున్నాయని పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చిండు. వాస్తవం. సరే, విలీనమా విమోచనమా ఏది అయినా కూడా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి, అంటే హైదరాబాద్ రాష్ట్రానికి అప్పుడు స్వతంత్రం రాలేదు. సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిజాం లొంగిపోయిన పరిస్థితులు మాత్రం తెలుస్తూ ఉన్నాయి. ఈరోజు సెప్టెంబర్ 17న పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో సభ భారీ ఎత్తున పెట్టుకున్న సందర్భం మాత్రం చూస్తూ ఉన్నాం. ఇది శనార్థి తెలంగాణ. ఎవరు బతుకులు మార్చినా, ఏ రాతలు రాసినా పేదోడి బతుకు చిత్రం మాత్రం మారడం లేదనే చెప్పుకోవచ్చు. ఇది నేటి మాట, పెద్దపల్లి రాజన్న నేటి మాట. అయితే ఒక్కసారి డిస్ట్రిక్ట్ ఎడిషన్కి వెళ్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరించేనో ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఎమ్మెల్యేలు, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జిల్లా వాసులు. స్పెషల్ స్టోరీ ఆదిలాబాద్ నుంచి. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం ఊపందుకోవడంతో రాష్ట్ర మంత్రివర్గంలో మంచిర్యాల జిల్లా నుంచి ఎవరికి చోటు దక్కనుందనే చర్చ జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా నడుస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నిక కావడంతో మంత్రి పదవి కోసం పోటీ ఎక్కువగా ఉంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్లు తమ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తుండడంతో పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు క్యాడర్ను కాపాడుకుంటూ రావడం అనుకూలంగా మారనుంది. విలమ సామాజిక వర్గం అనేది మాత్రం కొంత మైనస్గా ఉంది. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా ఉంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను రాజకీయంగా శాసించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా మంత్రి పదవి కావాలని కోరుతున్న నేపథ్యంలో మొదటి నుంచి పార్టీ మారకపోయినప్పటికీ ఎన్నికలలో వరుస ఓటముల తర్వాత ఈ దఫా ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరన్న అపవాదు మాత్రం ఉంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. వాటి పరిష్కారం దిశగా ఆలోచనలు చేయకపోవడంతో వినోద్కు మంత్రి అవకాశాలు కష్టతరమైన అంశం. ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కూడా మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేత కావడం, నియోజకవర్గ ప్రజల సమస్యలపై స్పందిస్తారనే పేరుంది. మధ్యలో పార్టీ మారినప్పటికీ వివేక్ తండ్రి గడ్డం వెంకటస్వామి ఫ్యామిలీకి మొదటి నుంచి అండగా ఉన్న వారిని కాపాడుకుంటూ రావడంతో పాటు గతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేసిన అనుభవంతో కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఉన్నటువంటి పరిచయాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరికి వస్తుంది? కానీ కాంగ్రెస్ పార్టీలో గడ్డం ఫ్యామిలీ నుంచి 2 ఎమ్మెల్యే, 1 ఎంపీ సీట్లు ఇవ్వడం, పెద్దపల్లి ఎంపీగా వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ ఉండడం లాంటివి మైనస్గా మారే అవకాశాలు ఉందని చర్చ నడుస్తుంది. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న 3 ఎమ్మెల్యేలు బలమైన వారు కావడంతో కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి అవకాశం ఇస్తారనే ఉత్కంఠ జిల్లాలో మారింది. వాస్తవంగా ప్రేమ్ సాగర్ రావు వెలమ సామాజిక వర్గం అయినప్పటికీ మంచిర్యాల పట్టణంలో, అంటే గత 10 సంవత్సరాలలో ప్రేమ్ సాగర్ రావు అందుబాటులో ఉన్నారు. ఇక గడ్డం ఫ్యామిలీ మెంబర్స్ మీకు అందరికీ తెలిసిందే. వినోద్ కానీ వివేక్ ఎన్ని పార్టీలు మారిండో ఆయనకే తెలియదు.
ఒకే కుటుంబానికి 2 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఒకే కుటుంబానికి మళ్ళీ ఎంపీ టికెట్లు ఇచ్చి అసలు ఎస్సీలలో ఇక వేరే ప్రజలే లేనట్టు కలరింగ్ ఇచ్చిళ్ళు. పైసలు ఉంటే చాలు టికెట్లు తన్నుకుంటూ అని చెప్పడానికి నిదర్శనమే గడ్డం ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. మరి పెద్దపల్లి నియోజకవర్గానికి నిజంగా ఏ ఇండస్ట్రీస్ తీసుకొచ్చిల్లో అర్థం కాని పరిస్థితి మాత్రం ఉంది. వీళ్ళ హాయంలో వెంకటస్వామి హాయం పక్కన పెట్టండి, అట్లా ఉంది. ఇక వీళ్ళు వినోద్ కానీ వివేక్ కానీ ఇక్కడ ఎంపీ వంశీ కానీ ఎవరు కూడా నీకు స్థానికంగా అందుబాటులో ఉండరు. వీళ్ళు ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు వివేక్ని కలవాలన్నా వినోద్ని కలవాలన్నా వంశీని కలవాలన్నా మీరు కార్లో డీజిల్ కొట్టించుకొని కార్ కిరాయికి మాట్లాడుకొని హైదరాబాద్ వస్తే తప్ప కలవలేని పరిస్థితి ఉంటుంది వీళ్ళది. ఇక అది ఎవరికి వస్తుందో నాకు తెలిసి అయితే ప్రేమ్ సాగర్ రావుకు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టోన్ క్రషర్ గుంతలో పడి బాలిక మృతి. అరే బజార్ హత్నూర్ ఆదిలాబాద్ జిల్లా ఘోరం. ఇక వినాయకుడి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బోడ్జా దంపతులు ఉట్నూరు. గుంతలమయంగా అంతర్రాష్ట్ర రోడ్డు, తరచుగా ప్రమాదాలు పట్టించుకొని అధికారులు వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు వెళ్లే అంతర్రాష్ట్ర రోడ్డు గుంతలమయమైందంట. ఈ రాష్ట్రం పట్టించుకోదు, ఆ రాష్ట్రం పట్టించుకోదు. ఇక విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశాన్ని కాపాడడమే ఏచూరికి ఘనమైన నివాళి. ఏచూరి సంతాప సభలో సిపిఎం నాయకులు వెల్లడించిల్లు చెన్నూరులో. ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. 8 దశాబ్దాలుగా నిజామాబాద్ గణేష్ శోభాయాత్ర సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో కనుల పండుగ నిర్వహణ. తిలక్ పిలుపుతో స్వతంత్ర పోరాటంలో భాగంగా గణేష్ పండుగ ప్రారంభం. గణేష్ పండుగకు 80 ఏళ్ల చరిత్ర. అంగరంగ వైభవంగా నిజామాబాద్లో గణేష్ శోభాయాత్ర రథయాత్ర మంగళవారం ప్రారంభించేళ్ళు. ఇక్కడ కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్, ఎస్పీ సింధు శర్మ వచ్చి శోభయాత్రను ప్రారంభించారు. గ్రేట్. నిర్లక్ష్యపు డ్రైవింగ్కు నిండు ప్రాణం బలి అయిపోయింది ఆటో డ్రైవర్ల పరిస్థితి. నిర్లక్ష్యపు డ్రైవింగ్. ఇక ముప్కాల్లో సినిమా షూటింగ్ సందడి. మర్రి చెట్టు దేవస్థానం వద్ద గ్యాంగ్ ఆఫ్ గోపాల్పేట్ చిత్రం షూటింగ్ నడుస్తూ ఉందంట బాల్కొండలో. ప్రజాపాలన దినోత్సవం కోసం ఏర్పాట్లు సిద్ధం. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కామారెడ్డిలో. అమెరికా యూనివర్సిటీలో ప్రసంగించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. మంథని మండలంలో పడకేసిన పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం. అధికారులు మేల్కోవాలని ప్రజల విజ్ఞప్తి. మంథని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్న వర్షాకాలంలో మరీ జిల్లా స్థాయి అధికారులు గ్రామ స్థాయిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశించినప్పటికీ అది లేదు. మంథని అంటే మంత్రి కీరోల్లో ఉన్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నియోజకవర్గంలోనే మొత్తం పారిశుద్ధ్యం పడకేసింది. ఇక వేరే నార్మల్ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక మీరెందుకు భయపడుతున్నారు? తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తే నేనే పాల్గొంటా. చేత కాకుంటే పరేడ్ గ్రౌండ్ విమోచన దినోత్సవాలకు సీఎం రావాలి. నిజాం పాలన నుంచి విముక్తి కల్పించిన పటేల్ మాకు హీరోనే. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు. మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్. వాస్తవం ఇది. ఎస్జిటిలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. బండి సంజయ్ కుమార్కు ఎస్జిటి రాష్ట్ర శాఖ వినతి. పటిష్ట బందోబస్తు మధ్య గణేష్ నిమజ్జనం, సీసీ కెమెరాల పర్యవేక్షణల శోభాయాత్ర. సిపి అభిషేక్ మహంతి సూచనలతో అధికారుల బందోబస్తు. కరీంనగర్ మెట్పల్లిలో వెళ్లి విసిన మత సామరస్యం. నిమజ్జన ఉత్సవాల్లో ముస్లిం యూత్ మంచినీటి పంపిణీ. అభినందనలు అందుకుంటున్న ముస్లిం యూత్ సభ్యులు. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం సహాయ నిధి సిద్దిపేట నుంచి. అయ్యా మంత్రి గారు, ఇదేం మైనింగ్? గడువు ముగిసిన దర్జాగా క్వారీ నిర్వహణ. వేస్టేజ్ పేరుతో కోట్ల విలువ చేసే మట్టి దందా. చోద్యం చూస్తున్న అధికారులు. రాయల్టీ పేరుతో పట్టపగలే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకాలు. కాంట్రాక్ట్ సంస్థకు సహకరిస్తున్న అధికారులు. సంగారెడ్డిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన నియోజకవర్గం ఉమ్మడి పుల్కల్ మండలంలో పట్టపగలే అక్రమ మైనింగ్ నడుస్తూ ఉంది. అక్రమ మైనింగ్ నడుస్తూ ఉంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ సొంత నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ నడుస్తూ ఉంటే మరి మంత్రి ఏం చేస్తున్నట్టు అర్థం కాని పరిస్థితి. మరి మంత్రి కన్సర్నలో నడుస్తూ ఉందా, మరి ఏంది కథా కార్ఖానా తెలియాల్సిన అవసరం మాత్రం ఉంది. గణనాథుని శోభాయాత్రకు సర్వం సిద్ధం. శోభాయాత్ర నిమజ్జనంకు భారీ బందోబస్తు. జిల్లా ఎస్పీ రూపేష్, సంగారెడ్డి జిల్లా ఎస్పీ.
ఘనంగా గణనాథుని నిమజ్జనం, వేలంపాటలో లక్షల్లో పలికిన గణనాథుని లడ్డు. పడాన్చెరు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన గ్రామస్తులు. రోడ్లు గుంతలు పడి ప్రమాదాలకు నిలయంగా మారాయని, రోడ్డు మరమ్మతులు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు గ్రామస్తులు. ఎట్లా ఉందంటే ఘోరంగా ఉంది. ఏడా జైరాబాద్లో. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తాం. పాడి కౌశిక్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చిన శంషాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్. ఏం తిట్టుకున్నాడు ఆయన? ఫస్ట్ ప్రజా సమస్యలను పట్టించుకోండి. వాళ్ళని వీళ్ళు తిట్టుడు, వీళ్ళు వాళ్ళని తిట్టుడు. ఇదేనా? కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ని తిడతాడు, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ని తిడతాడు. మీకు పట్టం కట్టింది ప్రతిపక్షాలను తిట్టాలని కాదు, ప్రతిపక్ష వాళ్ళు ప్రభుత్వంలో ఉండని తిట్టాలని కాదు. ప్రజలకు మంచి చేయండి. కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి. రాత్రివేళ గొర్రెల మందలోకి చొరబడిన కుక్కలు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో ఘటన. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతు ఎల్లంపల్లి శ్రీశైలం. ఘోరం పరిస్థితి. కుక్కలు మందల దూంకి 30 గొర్రెలను చంపి పడేసినాయి అంట. ఇప్పుడు ఆ రైతును ఆదుకుంటాడు ఎవడు? ఎవరైనా ముందుకు వచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి రైతును. టిప్పర్ ఢీకొని మిషన్ భగీరథ పైప్ ధ్వంసం. వాహనాలు రాకపోకలకు తప్పిన ప్రమాదం. షాద్నగర్ పరిగి రోడ్లో ప్రయాణికులకు అంతరాయం. పైప్ లైనే మొత్తం పోయింది. ఇక పడ్కల్ గ్రామంలో నీటి శుద్ధి కేంద్రం శంకుస్థాపన. తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి వెల్లడించిండు. భూ కబ్జా, ఆపై అనుమతులు లేకుండా నిర్మాణాలు. అవినీతిలో కుక్కట్పల్లి టౌన్ ప్లానింగ్ విభాగం కోట్లు విలువ చేసే భూమిని కబ్జాదారులకు వదిలేసిన కుక్కట్పల్లి రెవెన్యూ నేతల ఆదేశాలతో శంషీగూడ సర్వే నెంబర్ 57లో కూల్చివేతలకు వెనుకడుగు. అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు ఇక్కడికి పోయే అవకాశం ఉంది. శంషీగూడలో మొత్తం భూ కబ్జాలు చేసిండ్రు బీఆర్ఎస్ హయాంలో. అది కంటిన్యూ అవుతా ఉంది. దాని కథ ఏందో క్యూనిస్ వేదికగా తెలుస్తాం మొత్తం. అప్పటి వరకు అందరిలో ఉన్నాడు, తీరా చూస్తే తిరిగి రాని లోకాలకు. మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం. గుండెపోటుతో మృతి చెందిన శ్యామ్. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న కుటుంబ సభ్యులు. అయ్యో, వేలం పాట దక్కించుకున్నాడంట, అప్పుడే చనిపోయాడు. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. గంగమ్మ ఒడికి గణనాథుడు. అందరినీ ఆకట్టుకున్న మహారాష్ట్ర ఢోల్ బాజా. వేలం పాటలో 72,000 లడ్డు కైవసం చేసుకున్న కోరని శివకుమార్ రాజేంద్ర నగర్. బీసీల ఐకమత్యమే మహాబలం. మనం విడిపోయి చెడిపోతున్నాం. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా మా సత్తా చూపిస్తాం. వెనుకబడిన అన్ని కుల సంఘాల నాయకులు ఏకమై రాజ్యాధికారం సాధిద్దాం. కస్తూరి గోపాలకృష్ణ వెల్లడించిండు. షేర్లింగంపల్లి నుంచి బేరీ రామచందర్ యాదవ్ ఉన్నాడు దీంట్లో. శ్రీకృష్ణ కాలనీ గణేష్ మండపం లడ్డు 55,000కు కైవసం చేసుకున్న రాజేంద్రనగర్ జోన్ సాక్షి ఇన్ఛార్జు బుడిగెల బాబురావు. రిపోర్టర్. మిలియన్ మార్చ్ తరహాలో కుల గణన మార్చ్. సీఎం స్పష్టమైన ప్రకటన చేయకపోతే లక్షలాది మందితో రాష్ట్ర రాజధానిని దిగ్బంధిస్తామని ఖైరతాబాద్ నుంచి వెల్లడిస్తూ ఉన్నారు. కుల గణన చేయకపోతే రాష్ట్రంలో అగ్గిపుట్టే అవకాశం మాత్రం ఉంది అని తెలుస్తూ ఉంది. ఈ దారిన ప్రయాణించేది ఎలా? గుంతలమయంగా మారిన కొత్వాల్గూడ రోడ్డు. పాలకులకు అధికారులకు విన్నవించిన పట్టింపు లేదు. తక్షణమే రోడ్డు మరమ్మతులు చేయాలి. పూర్ణచందర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. శంషాబాద్లో ఆగమవుతున్న రోడ్లు. పోకిరీలకు షీటింగ్ షాక్. నిమజ్జనం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్కు రావాల్సిందే, తాట తీయాల్సిందే. తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు నిమజ్జనం వేళ. సరే, ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు. ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు. శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు కొల్లాపూర్ నుంచి. నేడు ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాదాబాద్ సంతోష్. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ బాల గంగాధర్ తిలక్ ఆదర్శనీయుడు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యే. గంగమ్మ ఒడిలోకి గౌరీ పుత్రుడు. కల్వకుర్తిలో నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకురాలి మృతి. ఎమ్మెల్యే మెగారెడ్డి నివాళి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. జనావాసాల మధ్య వైన్ షాపులు, మందుబాబుల వికృత చేష్టలు. భయోందోళనకు గురవుతున్న మహిళలు, అధికారుల నిర్లక్ష్యం. మునుగోడు డోరయ్యారు ఒకసారి. భక్తి శ్రద్ధలతో గణపతి నిమజ్జనాలు. కోలాటాలు, డప్పు చప్పులతో ఊరేగింపు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణపయ్యకు వీడ్కోలు. నల్లగొండలో
పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంగరంగ వైభవంగా నడుస్తూ ఉంది వీడుకోలు. ఎకరానికి 5 లక్షల పరిహారం ఇవ్వాలి, వరద బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలి, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కోదాడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెన్ పహాడ్లో అక్రమ రేషన్ దందా, పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం, అక్రమార్కులకు కాసుల వర్షం, పట్టించుకొని సంబంధిత అధికారులు. రాజనరసింహను కలిసిన ఎమ్మెల్యే వేముల, ఎస్సీ వర్గీకరణ కోర్ కమిటీ చైర్మన్ గా రాజనరసింహ శుభాకాంక్షలు తెలిపిన వీరేశం. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. పిడుగుపాటుకు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం, మరిపేడ మండలం రాంపూర్లో ఘటన. డోర్నాకల్. లయన్స్ క్లబ్ సేవలను వెలకట్టలేం, మాజీ గవర్నర్ లాయన్ పరశురాములు చేస్తున్న వ్యాఖ్యలు జనగాం నుంచి. విఆర్ఓల వారసులకు పోస్టింగ్లు ఇవ్వాలి, నియామక పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు నర్సంపేట నుంచి. పోగొట్టుకున్న ఫోన్ అందజేత, నెల వ్యవధిలోన 3 ఫోన్లు రికవరీ, ఫోన్లు చోరికి గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి. గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, గ్రేట్ జాబ్. మహబూబాబాద్ జాతీయ యోగా మీట్లో నేతాజీకి మెడల్. హన్మకొండ నుంచి రోడ్డు మరమ్మతులను పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. 25 లక్షల కరెన్సీతో గణపయ్య, ఏటూరు నాగారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. అగ్రికల్చర్ ఎగ్జిబిషన్తో రైతులకు ప్రయోజనం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొత్తగూడెం నుంచి. వరద బాధితులకు నిత్యావసరాల సరఫరా నడుస్తూ ఉంది, సాయం నడుస్తూ ఉంది. ఖమ్మం సంబంధించింది. భక్తి శ్రద్ధలతో గణేశుని శోభాయాత్ర నడుస్తూ ఉంది. పాలేరులో శిథిలావస్థలో రెవెన్యూ భవనం, ఊడిపోతున్న స్లాబ్ పెచ్చులు, హెచ్చరిక పోస్టర్లు ఏర్పాటు చేసిన తహసీల్దార్ పివి రామకృష్ణ. ఇక దివ్యమూర్తికి జాతీయ పురస్కారం అందజేసిండ్లు. నేడు పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ప్రజాపాలన వేడుకలు, ఇన్ఛార్జ్ తంబూరు దయాకర్ రెడ్డి వెల్లడించిండ్లు. ఇది ఇట్లా ఉంటే స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఫైనల్కు చేరిన భారత్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో జయబేరి, కొరియాపై సంపూర్ణ ఆధిపత్యం. హాకీలో మనోళ్ళు దూసుకుపోతున్నారు. ఐసీసీ అవార్డులో లంకా ప్లేయర్ల జోరు, భారత్పై చెలరేగిన 2 విజేతలు. ఇక నీరజ్ చోప్రాకు గాయం, మను భాకర్ రియాక్షన్ త్వరలో కోరుకోవాలని ట్వీట్ చేస్తూ ఉన్నారు. మూవీ వార్తలు చూద్దాం. బాక్సాఫీస్ జాతర, మత్తు వదల 2 హవా, ఫస్ట్ వీకెండ్లోనే భారీ లాభాలు, నటుడు సత్యకు ప్రముఖుల ప్రశంసలు. ఒక్కటైన సిద్ధార్థ్ అదితి వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు, విషయం చెప్తున్న సెలబ్రిటీలు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలోనే చేసుకున్నారు. ఇక్కడ వనపర్తిలోని దేవాలయం ఉంటుంది ఒకటి, వనపర్తి దగ్గర చేసుకున్నారు పెళ్లి. ఓటీటీలోకి హర్రర్ థ్రిల్లర్ భావన ప్రధాన పాత్రలో హంట్ దర్శకత్వం వహించిన షాజీ కైలాస్ ఈ నెల 20 నుంచి G5లో స్ట్రీమింగ్ నడుస్తూ ఉందంట. హాలీవుడ్ స్టార్ను బీట్ చేసిన దళపతి చివరి సినిమాకు విజయ్ షాకింగ్ రెన్యుమరేషన్ అంట. పోయిగా హయ్యెస్ట్ రెన్యుమరేషన్ తీసుకుంటున్నా అంట. $20 మిలియన్, 168 కోట్లు. 168 కోట్లు తీసుకుంటున్నట్టు ఒక్కొక్క సినిమా కంటే. ఇక దాన్ని బట్టి విజయ్ ఎంత పెద్ద హీరోనో అర్థమవుతుంది. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.